అర్థం కాకుండా ఉన్నట్లయితే ఎవరైనా కూడా మీరు మళ్ళీ అడగవచ్చు. విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నా. మనం గడిచిన దినాల గురించి కొన్ని విధాలైనటువంటి వస్త్రముల గురించి మనం నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. ఉల్లాస వస్త్రము లోకంలో ఉన్నటువంటి మనలందరినీ కూడా దేవుడు వేరుపరిచి, దేవుడు మనకి ఉల్లాస వస్త్రమును ధరింపచేసి ఉన్నాడన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో పాపంలో ఉన్నటువంటి మనల్ని ఆయన రక్షించి, మనలందరినీ కూడా నీతిమంతులుగా దేవుడు తీర్చి, నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన ఉచితమైనటువంటి రక్షణను మనకు అనుగ్రహించి, రక్షణ వస్త్రమును దేవుడు ధరింపచేసి ఉంటున్నాడన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. గతంలో తెలియచేసిన రీతిగా మరొకసారి ఈ దినాన కూడా ఒక ప్రశ్నను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వస్త్రము అనగా అర్థం ఏమని తెలియచేశాను? స్వభావము. వెరీ గుడ్. స్వభావము. రాసుకునేవారు క్రమంగా మీరు రాసుకోవాలని కూడా తెలియచేస్తా ఉన్నాను. వస్త్రము అనగా స్వభావము. అందుకే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఎవరైనా కూడా చదివి వినిపింప చేయాలని తెలియచేస్తా ఉన్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. కంటిన్యూ చేయండి అక్క. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అది ఎన్నో వచనం అక్క? 13 బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే వస్త్రములను కాక అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. హృదయములను ఏం చేయాలంట? కంటిన్యూ చేయండి ఒకసారి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగమును బట్టి వస్త్రములు కాక హృదయమును అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి వస్త్రము అంటే ధరించుకునేటువంటి వస్త్రముల గురించి కాదు కానీ స్వభావమును మార్చుకోవాలని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అదే రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో వస్త్రమును ధరించుకునేటువంటి వారుగా అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. యథారీతిగా గడిచిన వారంలో మీరు రాసుకుంటూ వచ్చిన మూల వాక్యాలు ఇవన్నీ కూడా. అదే రీతిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో కూడా వస్త్రములను కాపాడుకోవాలి, వస్త్రములను ఉతుక్కోవాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ వివిధ రకాలైనటువంటి రీతిగా మనం వస్త్రం గురించినటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ దినాన మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ లేఖన భాగమును బట్టి నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుని అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు నీతిమంతులు అవుతారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు నీతిమంతులు అవుతారంటే రక్షింపబడినటువంటి వారు నీతిమంతులు అవడానికి అవకాశం ఉంటున్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందరూ నీతిమంతులు కాదు. దేవుని యొక్క మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు కారు. కానీ ఎవరైతే రక్షింపబడి ఎవరైతే ప్రభు యొక్క రక్షణను పొందుకొని ఉంటారో వారు నీతిమంతులు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే మనము కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. కొన్ని మాటలు మనం చూద్దాం. ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలు తదుపరి నేను మీకు మెసేజ్ లాగా కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. నీతిమంతుడు అంటే ఎవరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నీతిమంతుడు అంటే ఏ తప్పు చేయని వాడు అని అర్థం. నోట్ చేసుకున్న వారు రాసుకోవచ్చు. మొట్టమొదటిగా క్వశ్చన్ రాసుకోనండి, తర్వాత ఆన్సర్ కూడా మీరు రాసుకోవచ్చు. నీతిమంతుడు అంటే ఎవరు అన్నది క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఏంటంటే నీతిమంతుడు అంటే ఏ తప్పు చేయని వాడు అని అర్థం వస్తుంది. ఏ తప్పు చేయని వాడు అని అర్థం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. ఆయన నీతిని స్థాపించడానికి ఆయన నీతిమంతుడై ఉన్నాడు. అదే రీతిగా ఆయన రాజ్యము నీతిమత్తత్వం కలిగినటువంటిదిగా మనం చూస్తాం.
ఈరోజు నేను మనమందరం కూడా ఆ నీతిని మనము ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికొచ్చి ఆయన మరణించి మన కొరకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనలందరినీ కూడా పాపపు స్థితిలో నుంచి విడిపించి నీతిమంతులుగా దేవుడు మనలందరినీ కూడా చేర్చుకుంటున్నాడు. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి మీరెవరో చెప్తారా? రక్షింపబడిన వారందరూ కూడా ఎవరు? మాట్లాడాలి. నీతిమంతులు. నీతిమంతులు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు. చాలా మంది ఇంకా ఏంటంటే ప్రార్థన చేసేవారు రక్షింపబడి ఉంటారు. బాప్టిజం కూడా తీసుకుని ఉంటారు. ప్రభా నేను పాపిని ప్రభా క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తా ఉంటారు. ధూళిని ప్రభా, దుమ్మును ప్రభా, ఎందుకు పనికిరాని వాడను ప్రభా, పనికిరాని దాన్ని ప్రభా అని ప్రార్థన చేస్తా ఉంటారు. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చూసినప్పుడు ప్రార్థనలు మారాలి. ప్రార్థించే విధానం మారాలి. దేవుని అర్థం చేసుకునేటువంటి విధానం కూడా మారాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా నీతిమంతుడు ఎవరు అంటే, నీతిమంతుడు అనంటే ఏ తప్పు చేయని వాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన నీతిమంతుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. పిలాతు కూడా చెప్తాడు ఆయన నీతిమంతుడు అని. కాబట్టి ఈ లేఖన భాగంలో మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంట్రడక్షన్ పార్ట్‌గా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నీతిమంతునిగా తీర్చడం అంటే ఏమిటి అంటే, నీతిమంతునిగా తీర్చడం అంటే ఏమిటి అన్న విషయాన్ని ఒక క్వెషన్‌గా మీరు రాసుకోవచ్చు. నీతిమంతునిగా తీర్చడం అంటే ఏమిటి అన్న ఒక క్వెషన్ మీరు రాసుకోవచ్చు. బ్రూస్ డెమారెస్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడతాడు. ఏమిటంటే, జస్ట్ వినండి మీరు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తి పాపాల నుంచి క్షమింపబడి క్రీస్తు నీతి అతనికి ఆపాదించి అతని నీతిమంతునిగా ప్రకటించే న్యాయపరమైన తీర్పు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మిగతా వారందరూ కూడా మ్యూట్ చేయండి. నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలని తెలియచేస్తా ఉన్నాను. ఇక్కడ మనం లేఖన భాగాలను కూడా మనం కొన్ని విషయాలు మనం చూద్దాం ఇక్కడున్న సందర్భమును బట్టి. అయితే వాక్యంలో ఉన్నటువంటి మాట మనం చూస్తే, సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ముగించినటువంటి పని ఆధారముగా విశ్వసించినటువంటి పాపిని నీతిమంతులుగా ప్రకటించే దేవుని పని అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఎవరైతే క్రీస్తు యొక్క సిలువ యాగాన్ని స్మరణకు తెచ్చుకొని, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా దేవుని యొక్క మాటలు తెలియచేస్తా ఉన్నాయి. ఒక మాటను మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. అలాగైనా ఏమందుము? మేము వారి కంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. అందరూ కూడా పాపంలో ఉన్నారన్న విషయాన్ని కూడా అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. 11వ వచనంకి వస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతికివాడు లేడు. దేవుని వెతికేవారు లేరంట, నీతిమంతుడు ఒక్కడు కూడా లేదని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. అంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పొందినటువంటి మరణాన్ని యూదులు విశ్వసించలేదు. అందుకు అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని వెదుకువాడు లేడంట, వారి కన్నుల ఎదుట దేవుని భయం కూడా లేదు అన్న విషయాన్ని 18వ వచనంలో కూడా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు అనేక మంది కూడా పేరుకు క్రైస్తవులుగానే జీవిస్తా ఉంటున్నారు. ఆయన వెదికే స్వభావం లేదు. ఎలా నీతిని ఆపాదించుకుంటారు? పేరుకు క్రైస్తవులే కానీ మన కన్నులు ఆయనను చూసేటువంటి రీతిగా ఉండట్లేదు. ఎలా క్రైస్తవులుగా జీవించినప్పటికీ కూడా ఎలా ఆ నీతిని మనం పొందుకుంటాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం అర్థం చేసుకున్నప్పుడు జస్ట్ మీరు నోట్ చేసుకోనండి. ఇదే
రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13-18 వచనాల వరకు రాయబడినటువంటి మాట ఏంటంటే, 13-18 వచనాలు రాయబడినటువంటి మాట, తల నుండి తల నుంచి పాదముల వరకు తల నుంచి పాదముల వరకు ఉన్న ప్రతి అవయము కూడా ప్రభావితం చేస్తాది పాపం అనేటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. 13వ వచనం నుంచి 18వ వచనం వరకి. రోమీయులకు రాసిన పత్రికలోనే నేను చెప్తా ఉన్నాను. ఇంట్రడక్షన్ ఇదంతా కూడా. 3వ అధ్యాయంలో 13-18 వచనాల్లో గొంతు కావచ్చు, నాలుక కావచ్చు, పెదవులు, నోరు, పాదములు, కన్నులు అక్కడ రాయబడి ఉంటున్నాయి ఆ వచనాలన్నిట్లో. చదవడానికి సమయం సరిపోదు కాబట్టి డైరెక్ట్‌గా మీకు తెలియచేస్తా ఉన్నాను. పాపం అనేటువంటిది ఒక జీవం అనేటువంటిది కలిగి ఉంటున్నది కాబట్టి, ఈ పాపం అనేటువంటిది ప్రతి అవయమును కూడా ప్రభావితం చేస్తది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, తెలియకనే కోపడతా ఉంటారు. తెలియకనే మాట్లాడుతా ఉంటారు. తెలియకనే రకరకాలైనటువంటి రీతిగా నోరు, అదే రీతిగా కన్నులు, పాదములు పని చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. పాపంకున్నటువంటి స్వభావం అది. కాబట్టి గుర్తుంచుకోవాలి. నేను ఉన్న ఆ యొక్క విలేజ్‌లో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు నేను అర్ధరాత్రి గాని, ఎప్పుడైనా నేను లేచి అలా చూస్తున్నప్పుడు ఇంటి ఎదురుగా సిగరెట్ కాలుస్తా ఉంటాడు. నేను అడిగాను అతన్ని ఉదయకాల సమయంలో, ఎప్పుడంటే అప్పుడు లేచి సిగరెట్ కాలుస్తా ఉంటావే, నిద్రపోవా నువ్వు అని అడిగాను తెల్లవారిన తర్వాత స్కూల్‌కెళ్ళే టైంలో. ఆ వ్యక్తి అన్నాడేంటంటే, దీనికి అలవాటు పడిన తర్వాత అది టైమ్ టు టైమ్ గుర్తుకు చేస్తా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ తాగమని లోపల ప్రేరేపిస్తా ఉంటదని జెప్పాడు. అయితే నేను మీకు అనుకున్న విషయం ఏంటంటే, ఏదైతే పాపానికి దాసులుగా అయితామో, మాట్లాడే విధానంలో అలా అలవాటు చేసుకున్నా, ప్రతీది కూడా పాపానికి అలవాటు పడిన వారు ఎలా ఉంటారంటే, వాటికి దాసులుగా ఉంటారన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ దేహ విషయంలో, అవయముల విషయంలో నీతి పొందుకోవాలంటే, ఆయన రక్తము ద్వారా మనము కడగబడాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కడగబడినప్పుడు దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. రక్షణ వస్త్రాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు మనలందరినీ కూడా నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు నేను మనమందరం కూడా నీతిమంతులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూడాలి. అయితే మరికొన్ని విషయాలు మనం చూస్తే, పాపము ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటంటే 19వ వచనాన్ని చూడండి ఒకసారి. 19వ వచనం. అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఇంట్రడక్షన్‌గా ప్రతి కొన్ని నోరు విషయాలు మూయబడినట్లును, ఆ! సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, హ్మ్. ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని హ్మ్. ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఇక్కడ మనం చూస్తే ఫలితం ఏమిటి అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే, పాపము చేయు ప్రతి వాడును కూడా శిక్షకు పాత్రుడు అన్న విషయాన్ని ధర్మశాస్త్రం తెలియచేస్తా ఉన్నది. దేవుని శిక్ష ఏమిటంటే, అదే 6వ అధ్యాయము 23వ వచనంలో కూడా వ్రాయబడి ఉంటది ఏంటంటే, నిత్యమైనటువంటి ఆ యొక్క మరణము అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఈ 19వ వచనంలో ఏమో సర్వలోకము కూడా దేవుని శిక్షకు పాత్రులగున్నట్లుగా అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ మీకు రిపీట్ చేస్తా ఉన్నాను. ఎవరు నీతిమంతులంటే, నీతిమంతుడంటే తప్పు చేయని వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ తప్పు కూడా చేయలేదు. నాలో పాపముంది రూపించగలడా? ఎవరైనా స్థాపించగలడా? అని సవాలు చేసాడాయన. ఆయన ద్వారా మాత్రమే మనం నీతిమంతత్వాన్ని పొందుకుంటాం. మీరు అనుకుంటూ ఉండవచ్చు, లోకంలో ఉన్నటువంటి అనేక మంది నీతిమంతులుగా జీవిస్తున్నారు గదా! ఏ తప్పు చేయకోకుండా ఎంతో నిష్ట కలిగి జీవిస్తా ఉంటారన్న విషయాన్ని కూడా మీరు ఒకవేళ క్వెషన్ రైజ్ చేయొచ్చు. అయితే గుర్తుంచుకోవాలి, మానవుని యొక్క నీతి క్రియలనేటువంటివి దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డల వలె ఉంటున్నాయి అన్న విషయాన్ని లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. పాపము విషయమై, ఎందుకంటే పుట్టుకతోనే పాపి. జన్మ పాపం, కర్మ పాపం అనేటువంటిది అందరి జీవితాల్లో కూడా ఏలుబడి చేస్తది. యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మ పాపం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన కర్మ పాపము లేదు. ఎందుకంటే ఆయన జీవితంలో ఏ పాపం కూడా ఆయన చేయలేదు. కాబట్టి ఆ నీతిమంతుని ద్వారా మాత్రమే
మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. చివరి వరకు శ్రద్ధగా వినండి. అనేక విషయాలు మనం చూడనంటున్నాం స్లైడ్స్ రూపంలో. ఇప్పుడు ఇంట్రడక్షన్ గా కొన్ని విషయాలు మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎలా నీతిమంతులుగా తీర్చబడలేము అంటే, ధర్మశాస్త్రము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేం. సంఘానికి వెళ్ళడం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, క్రైస్తవుల కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన మనం నీతిమంతులం కాదు. మందిరానికి క్రమంగా వెళ్తున్నంత మాత్రాన నీతిమంతులం కాదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు నీతిమంతులంటే, ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. హృదయపూర్వకంగా ప్రభువుని వెంబడించాలి. హృదయపూర్వకంగా ప్రభువుని తెలుసుకోవాలి. సంపూర్ణంగా దేవుని వెంబడించు వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ధర్మశాస్త్రము పాపం ఏంటో తెలియచేస్తది. బట్ దేవుని యొక్క మాట యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పాపము నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకుందాం ప్రభు సన్నిధిలో మానవులందరిది కూడా పాప స్వభావం అని, దేవునిది నీతియుక్త స్వభావం అని మనం లేఖన భాగాల్లో మనం చూస్తూ వస్తా ఉంటున్నాం. కొన్ని విషయాలు మనం చూద్దాం. అసలు ఎందుకు ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలి? నీతిమంతుడు అవ్వకోకుంటే ఏంటి ప్రాబ్లము? ఈ నీతి వస్త్రము ధరించుకోకుండా ఉన్నట్లయితే ఏంటి ప్రాబ్లము? ఏంటి సమస్య ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. సో మెనీ పీపుల్ నౌ డేస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అనేక మంది ప్రస్తుత దినాల్లో ఆలోచించేటువంటి స్వభావం ఏంటి తెలుసా? మందిరానికి వెళ్తున్నాం, నేను పరలోకానికి వెళ్తా. బాప్టిజం తీసుకున్నాను, ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోతా అన్న ఒక ఆలోచన కలిగి జీవిస్తా ఉన్నారు. నో నో నో, దేవుని యొక్క వాక్యం అలా చెప్పట్లేదు. దేవుని యొక్క మాటలు చెప్పట్లేదు. అంతం వరకు ప్రభు కొరకు నమ్మకంగా జీవించు వారి నిత్య జీవానికి వారసులు అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉల్లాస వస్త్రములు ధరించిన దేవుడు, రక్షణ వస్త్రాన్ని ధరించిన దేవుడు, అట్ ది సేమ్ టైం నీతి వస్త్రాన్ని ధరించిన దేవుని సన్నిధిలో మనం ఆయన వెంబడిస్తా ఉన్నామా? వస్త్రం అనగా స్వభావం. ఆ స్వభావంతో మనము రక్షణ స్వభావమును బట్టి, ఉల్లాస స్వభావమును బట్టి, నీతి స్వభావమును బట్టి ఆయన వెంబడించే రీతిగా మనం ఉంటున్నామా అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం? ఒక ప్రశ్న. 24వ వచనం చదవండి. అదే 3వ అధ్యాయం 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్స్ ఫ్రీ. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతాం. ఎవరండి ఈ కార్యం చేసేది? ఎవరు చేస్తారు ఇలా? ఉచితముగా ఎవరైనా ఏవైనా కూడా మనకి ఇస్తారా? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన నీతిమంతునిగా మనలందరినీ కూడా చేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో జీవించడానికి మాత్రమే కాక పరమందు జీవించడానికి దేవుడు ఇటువంటి గొప్ప కార్యములు చేస్తా ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది దేవుని వైపు నుండి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నమ్మకానికి మరో పేరే విశ్వాసము అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది మానవుని వైపు నుండి కాదు, కానీ దేవుడి నుండి ఆశించే ప్రతిచర్య. ఈరోజు మనుషుల వైపు చూస్తే నీతిమంతుడు అవ్వలేవు. సేవకుని వైపు, సేవకురాల వైపు, విశ్వాసుల వైపు చూస్తే నీతిమంతుడు అవ్వవు. ఇది ఎందుకంటే మనుషుల ద్వారా జరిగేటువంటి క్రియ కాదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వన్స్ అగైన్ మళ్ళీ చదవండి 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన యందు మనం నమ్మకం ఉంచడం విధానమును బట్టి ఉచితముగా దేవుడు నీతిమంతులుగా తీరుస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కృపచేతనే అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కృప అంటే అర్థం ఏంటంటే, అర్హత లేకపోయినా కూడా దేవుడు అర్హత ఇవ్వడం. ఇంటర్మీడియట్ చదవాలంటే ఏం పాస్ అయి ఉండాలి? మాట్లాడండి అందరూ. 10th పాస్ అయి ఉన్నారు. అందరూ మాట్లాడాలి. చెప్పండి. 10th పాస్ అయి ఉండాలి. 10th పాస్ అవ్వకోకుండా ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి వీల్లేదు. డిగ్రీ చదవాలంటే ఖచ్చితంగా ఏం పాస్ అయి ఉండాలి? ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి.
అర్హత ఉంటేనే అక్కడ చదువుకోవడానికి వీలుంటది. ఇక్కడ అలా కాదు. దేవుడు ఎంత అపారమైన కృపను చూయిస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఎలా మనం నీతిమంతులుగా అవుతున్నామంటే, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా కృపచేతనే అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది దేవుని వైపు నుండి మానవునికి అందింపబడేటువంటి బహుమతి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. కృపచేతనే అంటే ఏంటంటే, ఇది దేవుని వైపు నుండి మానవునికి అందించిన బహుమతి. అనర్హులైనటువంటి మనల్ని అర్హులుగా చేసేటువంటి కార్యమే ఏమిటంటే కృప. ఆయన కృప ద్వారానే మాత్రమే, ఆయన కృప చేతనే మనలందరినీ కూడా నీతిమంతులుగా తీర్చుంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. పాపానికి మార్గాలు అనేకము. కానీ దాని నుండి విడిపించడానికి ఏకైక మార్గం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో జరిగించినటువంటి కార్యం మాత్రమే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా అన్న విషయాన్ని కూడా 24వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. పాపానికి మార్గాలు అనేకం. రకరకాలైనటువంటి పాపాలు భూమి మీద జరుగుతా ఉన్నాయి. అబద్ధం అనేది ఒక పాపం. మోసం చేయడం అనేది పాపం. వ్యభిచారం అనేటువంటిది ఒక పాపం. దొంగతనం అనేటువంటిది ఒక పాపం. ఈ కోణాల్లో అనేకమైనటువంటి పాపాలు ఉంటున్నాయి. పాపాలకు అనేక మార్గాలు ఉంటున్నాయి. బట్ ఆ పాపము నుంచి విడిపింపబడాలంటే కేవలం ఒకే ఒక మార్గం. కేవలం ఒకే ఒక మార్గం. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో జరిగించినటువంటి కార్యము ద్వారా మాత్రమే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అందుకే మనం చూస్తే అందులో సబ్ పాయింట్ గా మనం చూసినప్పుడు ఉచితముగా అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నీతిమంతులని తీర్చబడుచున్నాము. మనం ఏం చెల్లించలేదండి ఆయనకి. మనం ఏమి ఇవ్వలేదు ఆయనకి. అయితే ఆయన మనల్నందరినీ కూడా ఎంత అపారమైన ప్రేమను చూయిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలందరినీ కూడా ఆయన నీతిమంతులుగా తీర్చి ఉంటున్నాడు. ఈరోజు ఇంకా నువ్వు పాపి అని ప్రార్థన చేసేటువంటి స్వభావంలో ఉన్నట్లయితే మానేయాలి అలాంటి ప్రార్థనలు. ప్రభు కొరకు నీతిమంతులుగా జీవిస్తూ, ప్రభు కొరకు అటువంటి ధైర్యము కలిగి, ప్రభు కొరకు అటువంటి నీతిని కలిగినటువంటి వారముగా, ప్రభు బిడలముగా జీవించడానికి పౌరుషము కలిగి, పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసత్యాన్ని నిర్భయముగా ప్రకటిస్తున్నారండి ఈ లోకంలో. సత్యాన్ని ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అసత్యాన్ని పబ్లిక్‌గా ప్రకటించేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఉదయం లేస్తానే ఎన్నో రకాలుగా మనం వింటూ ఉంటాం. ఆ మార్గమైనటువంటి దేవుని ప్రేమను పొందుకోకుండా ఇంకా నిర్లక్ష్యపరుస్తున్నట్లయితే మొట్టమొదటిగా మార్పు చెందవలసినటువంటి వారుగా ఉండాలి. ఒకవేళ మార్పు చెందినటువంటి జీవితం కలిగి ఉన్నట్లయితే అనేకులని ఈ మార్గంలోనికి నడిపించాలి. వాక్యం సెలవిస్తా ఉంటున్నది, నీతిని అనుసరించి ఆయన వైపు త్రిప్పువారు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె నిరంతరం ప్రకాశిస్తారంట. దానియేలు 12:3 రాయబడిన రీతిగా నీతి మార్గం ఇది. ప్రభు రక్షణ మార్గం ఇది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి మార్గం ఇది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నీతిమంతులుగా తీర్చబడితే ఫలితాలేమిటి? ఒక 5 విషయాలు మీకు తెలియజేస్తాను. నోట్ చేసుకునే వారు క్రమముగా నోట్ చేసుకునండి. నీతిమంతులుగా తీర్చబడడం వల్ల కలిగేటువంటి 5 ఫలితాలేంటి? మొట్టమొదటిగా ఏంటంటే పాపక్షమాపణ. మొట్టమొదటిగా నాకు సమయం లేని విధానం బట్టి స్లైడ్స్ చేయలేకపోయాను అన్నీ కూడా. ఈవినింగ్ ఒక 1 అవర్ కూర్చొని కొన్ని విషయాలు మాత్రమే స్లైడ్స్ చేయగలిగాను. మొదటి పాయింట్‌ని మనం చూస్తే నీతిమంతులుగా తీర్చబడిన వారు, మీరు అనుకుంటూ ఉండవచ్చు, నేను నీతిమంతుడినేనా నిజంగా అన్న విషయాన్ని. అయితే నేను చెప్పే ఈ 5 పాయింట్స్ మీలో ఉన్నట్లయితే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారన్న విషయాన్ని మీరు టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ఆ ధైర్యం కలిగి మీరు జీవించొచ్చు. నీతిమంతునిగా తీర్చబడడం వల్ల కలిగేటువంటి ఫలితాలు లేకుంటే లాభాలు ఏమిటంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పాపక్షమాపణ.
రెండవ పాయింట్ ఏంటంటే శిక్షావిధి లేదు. శిక్షావిధి లేదు. ఈ మాటకి కోడ్‌గా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం మీరు నోట్ చేసుకోవచ్చు. శిక్షావిధి లేదు అన్న మాటని. పాపక్షమాపణ గురించి అనేక చోట్ల వ్రాయబడి ఉంటాయి. శిక్షావిధి లేదు. రెండవ పాయింట్‌గా శిక్షావిధి లేదు. మూడవ పాయింట్‌గా మనం చూస్తే క్రీస్తునందు నిత్య జీవము. క్రీస్తునందు నిత్య జీవము. క్రీస్తునందు నిత్య జీవము. నాలుగవ పాయింట్ ఏంటంటే నీతిమంతుడని తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉండుట. నీతిమంతుడని తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉండుట. నా యొక్క వర్తమానాల్లో దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుని కారిస్తాడు, బంగ్లాలు ఇస్తారు. ఇలాంటి ప్రీచింగ్స్ నేను చేయను. దేవుని యొక్క వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు అన్ని కూడా వెంబడిస్తాయి. చాలా మంది క్రైస్తవులు వాటి వైపే చూస్తా ఉన్నారు, భూ సంబంధమైనటువంటి వాటి వైపు. వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి కలిగినటువంటి వారు మాత్రమే వర్తమానం వింటారు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. కొలస్సీ 3:1 ఉంటది. భూ సంబంధమైన వారముగా మనం ఉండకూడదు. పర సంబంధమైన వాటి వైపే మనం ఉండాలి. మనం పరం నుంచి వచ్చాం. ఈ భూమి మీద దేవుడు అప్పగించిన పని చేస్తా ఉన్నాం. తిరిగి అక్కడికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. ఓకే. 4th పాయింట్ మనం చూస్తే నీతిమంతుడని తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉండడం అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. 5th పాయింట్ ఏంటంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడం. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడం. లేదా మీరు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దొరుకుతుంది అని కూడా మీరు రాసుకోవచ్చు. పర సంబంధమైన ఆశీర్వాదము దొరుకుతుంది. చెప్తారు ఎవరైనా? నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా కలిగేటువంటి 5 లాభాలు ఏమిటి? పాపక్షమాపణ, శిక్షావిధి లేదు, యేసుక్రీస్తునందు నిత్య జీవము, నీతిమంతులుగా తీర్చబడి ఆయనతో సమాధానం కలిగి ఉండటం, పరలోక సంబంధమైన ఫలాలను అనుభవించటం. గుడ్. మరొకరు చెప్తారు ఎవరైనా? పాపక్షమాపణ, శిక్షావిధి లేదు, క్రీస్తునందు నిత్య జీవము, నీతిమంతుడని తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉండడం, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడం లేదా ఆశీర్వాదం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా తెలియచేసిన వారికి, మిగతా వారందరూ కూడా నోట్ చేసుకుంటున్నారని విశ్వసిస్తా ఉన్నాను. అనుకోలేని వారు క్రమముగా వినాలని కూడా తెలియచేస్తున్నాను. నేను ఇప్పుడు సబ్జెక్ట్ లోనికి ముందుకెళ్తా ఉన్నాను. ఇవన్నీ రీతిగా కొంచెం త్వరగానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా నేర్చుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. అయితే కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. వర్సెస్ ప్రాబ్లం అన్ని కూడా నోట్ చేసుకున్నాను డిస్ప్లేలో. మీరు అవి చూస్తూ అయినా చదవచ్చు. బైబిల్ త్వరగా తీయగలిగినట్లయితే అలా కూడా మీరు చదువుకోవచ్చు. లేఖన భాగాల్లో మనం చూస్తే ఆదికాండము 35వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ దేవాది దేవుడు అంటున్నాడు. ఇక్కడ మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలను కూడా మనం చూద్దాం. ఇప్పటి వరకు మనం ఆయా రీతిలుగా మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం చూస్తే మిమ్మును మీరు శుచి చేసుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్నటువంటి అన్య దేవతలను పారవేసి అన్న పాయింట్ మనం చూస్తా ఉన్నాం. మిమ్మును మీరు శుచి చేసుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీతిమంతుని వెంబడిస్తున్నటువంటి మనము తిరిగి లోకంలో ఉన్న వాటిని కానీ, లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని కానీ, రోజులను కానీ, పద్ధతులు కానీ ఒకవేళ ఆలోచన చేస్తా ఉన్నట్లయితే వాటిని ఇక్కడ రాయబడిన రీతిగా పారవేసి మిమ్మల్ని మీరు శుచి చేసుకొని మీ వస్త్రములు మార్చుకోవాలి
అంటే మీ స్వభావమును మార్చుకొనుడి అని ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తా ఉంటున్నాం. నేటి క్రైస్తవుల జీవితాల్లో మనం చూస్తే పేరుకు క్రైస్తవులే కానీ అన్ని కూడా అన్య సంప్రదాయమైనటువంటి పరిస్థితులు జీవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక కుటుంబంలో ఒక నూతన గృహం కట్టాలంటే మందిరానికి వెళ్లి పాస్టర్‌తో ప్రార్థన చేయించుకోవట్లేరు. ఏ రోజు మంచిది అని రకరకాలైనటువంటి వాటిని వెంబడిస్తా ఉన్నారు. వివాహం పెట్టుకోవడానికి ముందుగా సేవకుని దగ్గరికెళ్ళి ప్రార్థన చేసుకొని ఏ రోజు పెట్టుకుంటే అనుకూలత ఉంటది అందరికీ అని ఇలా అడగట్లేదు కానీ, ఏ రోజు మంచి రోజు అని అలా లోక సాంప్రదాయాల వైపు వెళ్తున్నటువంటి వారిని మనం చూస్తా ఉండవచ్చు. జ్ఞాపకం ఉంచుకోవాలి. పేరుకు క్రైస్తవులమే, క్రైస్తవుడివే, క్రైస్తవురాలువే, అన్య సాంప్రదాయాలు. పలానా రోజు జర్నీ చేయొద్దని, పలానా రోజులు డబ్బులు ఇవ్వద్దని, ఇవన్నీ కూడా లోక సాంప్రదాయాలు. ఒకవేళ నీలో ఉన్నట్లయితే నువ్వు నీతిమంతులుగా ముందుకెళ్ళలేవు. నీతిమంతురాలుగా ముందుకెళ్ళలేవు. ఈ స్వభావాన్ని తీసివేసినప్పుడే నీతిమంతులుగా ప్రభు సన్నిధిలో జీవించడానికి వీలుగా ఉంటదన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరొక విషయాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే సత్యమును ఆచరించుచు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి వారి కొరకు ద్వారము తీయబడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే నీతి గల జనముగా ప్రవేశించున్నట్లుగా, నీతిమంతులుగా ఉండునట్లుగా మనం జీవిస్తామో పరలోక రాజ్యంలోని ద్వారములు మన కొరకు తెరిచి ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 76వ వచనంలో కూడా మనం చూస్తే పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడు రక్షణ అంటే పరిశుద్ధంగా జీవించడానికి, నీతిమంతులుగా ఆయనను సేవించటకు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మరొక వచనంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో మరియు ఆమె ధరించుకొనుటకు చదవండి ఎవరైనా కూడా ఒకరు. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నైన్త్ వర్సెస్ కూడా. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. మీరు ఒకసారి నేను మొదటి దినాన చెప్పినటువంటి మాటల్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో వైపుకు దిగుతూ వెళ్తున్నప్పుడు వస్త్రములు దొంగిలించారు. ఆ యొక్క సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొక వ్యక్తి రాజేమో వస్త్రములు ఇచ్చిన తర్వాత పెళ్లి విందుకు ఆ వస్త్రములు ధరించుకోకోకుండా నార్మల్ వస్త్రాలు వేసుకుని వెళ్ళాడు. అప్పుడు వాడిని కటిక చీకటిలో పడేయమని తెలియచేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ 8వ వచనంలో కూడా ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమును అయిన సన్నపు నారబట్టయు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం ప్రభువును వెంబడించి ప్రభు కొరకు చేసినటువంటి ప్రతి కార్యము విషయమై పరిశుద్ధుల నీతి క్రియలు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాం ఈ రోజు మనము ఈ భూమి మీద? దేవుడు ఆయుష్ ఇచ్చాడు కదా, దేవుడు బ్రతికించాడు కదా, ఈ రోజు కూడా ప్రభువు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు కదా. ఏం చేస్తా ఉంటున్నాం మనం ప్రభు కొరకు? ప్రభు నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలానే మనం జీవితాంతం అడుగుతూ ఈ లోక సంబంధమైనటువంటి వాటి నిమిత్తం మాత్రమే వెంబడిస్తున్నట్లయితే దెన్ ఎలా మనం పరలోక రాజ్యంలో చేరి ప్రభువుతో సంతోషించేటువంటి వారముగా ఉంటాం? మన భారమును మనం మోయకూడదని వాక్యం సెలవిస్తా ఉన్నది. మనకున్న చింత, మనకున్న భారము అన్ని కూడా ఆయన మీద వేయమని లేఖన భాగాలు సెలవిస్తా ఉన్నాయి. ఆయన కాడి మనం మోయాలి. ఆయన కాడి సులువని వాక్యం సెలవిస్తా ఉన్నది. నీ కాడి నువ్వు మోసుకున్నట్లయితే, నీ ప్రాబ్లమ్స్ నువ్వు మోసుకున్నట్లయితే బలహీనపరచబడతావు, అధైర్యపడతావు, కృంగిపోతావు,
చివరికి మరణం అనేటువంటిది సంభవిస్తది. అందుకే నీ చింత యావత్తు నా మీద వేయుడి అంటాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, పరిశుద్ధుల నీతి క్రియలు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు పరిశుద్ధులముగాను నీతిమంతులుగా జీవించినట్లయితే పరలోక రాజ్యములో మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ క్రియలు అనేటువంటివి ప్రభు ఎదుట మనం కనపరచబడతాం అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మత్తయి సువార్త 1:18 కూడా మనం చూస్తే ఒక మాటను మీకు తెలియచేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు, చదవండి ఆ యొక్క మాటని 18, 19 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన హ్మ్. తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవునికి స్తోత్రం. చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటను మనం చూసినప్పుడు మనము కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఏమిటి అంటే ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటలు మనం గుర్తుకు చేసుకుందాం. ఏమని రాయబడి ఉంటున్నదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ అనేటువంటిది మనకందరికి కూడా తెలుసు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మనం చూస్తే ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చిన పరిశుద్ధుల నీతి క్రియలు అన్న ఒక పాయింట్ మనం చూసాం కదా. పరిశుద్ధుల నీతి క్రియలు అన్న విషయాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధత నీతి క్రియల గురించినటువంటి ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించినటువంటి ఆ యొక్క విధానం మనం చూస్తే యోసేపుకు మరియకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధంగా ఈ మాటలను మనం అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే వీరు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారో పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. 19వ వచనంలో ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మీ బైబిల్లో మీరు అండర్లైన్ చేసుకోవచ్చు ఈ యొక్క మాటని. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు నీతిమంతుడివేనా? లేకుంటే నీతిమంతులుగా జీవిస్తా ఉన్నావా? కుటుంబంలో ఉన్నటువంటి వారిని అవమానపరచడానికి చూస్తా ఉన్నారా? లేకుంటే సమాజంలో, సంఘంలో ఉన్నటువంటి వారిని వారిట్లా వీరిట్లా అని అనేకులను అవమానపరిచేటువంటి రీతిగా అటువంటి స్వభావం ఉంటున్నదా? ఇక్కడ యోసేపు నీతిమంతుడు, అలాంటి స్వభావం లేదు తనకి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. పరీక్షించుకోవాలి ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్న విధానమును బట్టి. ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఆ నెక్స్ట్ వర్డ్ లో ఉన్నటువంటి విషయం వేరే కానీ సందర్భం బట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యోసేపు నీతిమంతుడుగా జీవించాడు. ఆమెని అవమానపరచాలని అనుకోవట్లేదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రభు సన్నిధిలో ఆయన బిడలుగా ఉన్న మనం అందరం కూడా ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరిని కూడా ఈ భూమి మీద నివసించినప్పుడు ఎవరిని కూడా అవమానపరచలేదు. ఆయన బిడలుగా ఉన్నటువంటి మనము ఎటువంటి స్వభావం కలిగి ఉంటున్నాం? ఎటువంటి రీతిగా మనం జీవిస్తా ఉంటున్నాం? ప్రశ్నించుకుందాం మన ప్రభు సన్నిధిలో. ఒకవేళ ప్రభువుకు అయిష్టమైనటువంటి జీవితం మనలో ఉన్నట్లయితే, ప్రభువుకు అయిష్టమైనటువంటి జీవితం నీలో ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. స్వభావమును సరిచేసుకోవాలి. వస్త్రములో వస్త్రము అనగా స్వభావము అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తా ఉన్నాం. స్వభావాలు మారాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం లేఖన భాగాలను బట్టి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చదువుకుందాం. చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి
నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనుండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. కంటిన్యూ చేయండి అక్క ఒకసారి. నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగమును బట్టి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. 34వ వచనంలో మనం చూస్తే, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ మాట జరగబోయేటువంటి కాలంకి సూచిస్తా ఉంటున్నది. ఈ 25వ వచనం అంతా కూడా జరగబోయేటువంటి 25వ అధ్యాయం అంతా కూడా జరగబోయేటువంటి విషయాల గురించి రాయబడి ఉంటున్నది. కాబట్టి మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని, లోకం పుట్టినది మొదలుకొని ఈ భూమి మీద మనం బ్రతికిన క్షణాలు అన్ని కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు చూడండి ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడో. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనడి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనుషుల జీవితం ఎలా అయిపోతుందంటే, ఈ భూమి మీద మంచి ఇల్లు లేదని, మంచి కారు లేదని, మంచి బైక్ లేదని, మంచి ఉద్యోగం లేదని, మంచి వ్యాపారం లేదని, ఏదో 1, 2 పరిస్థితులు బట్టి ఈ ఉన్న ఆయుష్ కాలంలో మహా అంటే ఒక 70, 80 సంవత్సరాలు అధిక బలం ఉన్నా కూడా అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కొంతమంది 120 సంవత్సరాల వరకు జీవించే వారు కూడా ఉన్నారు ప్రస్తుత దినాల్లో. వాటెవర్ ఇట్ మే బి. తాత్కాలికమైనటువంటి జీవితం కొరకు ఏవో లేవని వాటి గురించి చింతించేవారు లేరంటారా మన ఎదుట? అనేక మంది ఉంటున్నారు. అనేక మంది ఉంటున్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు కొరకు జీవించేటువంటి ఆ జీవితమును బట్టి ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే నీతి అనేటువంటి వస్త్రమును ధరించుకోవాలి. నీతి వస్త్రం ఎలా వస్తుందంటే రక్షింపబడిన తర్వాత వస్తుంది. అనీతి వస్త్రము ధరించుకున్నటువంటి మనము ప్రభు కొరకు నీతిమంతులుగా జీవించేటువంటి స్వభావం కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మన ఎదుట ఉన్నటువంటి వారికి ఎంతో మందికి ఆకలి తీర్చేటువంటి వారముగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ భౌతికపరమైనటువంటి ఆకలి మాత్రమే కాదు, ఎంతో మంది నశించిపో వాక్యం లేకో దేవుడు మీకు తెలియచేసిన విధానమును బట్టి అనేకుల ఆకలి తీర్చగలుగుతుంటున్నామా? జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి. కేవలం ఆహారం అంటే ఇక్కడ ఆకలి అంటే ఏదో భౌతికపరమైనటువంటిది మాత్రమే కాదు, కానీ ఎంతో మంది ఆకలి కొని ఉన్నారు. ఎంతో మంది పస్తుంటున్నారు సువార్త లేక. వారందరి ఆకలి మనం తీర్చగలుగుతున్నామా? రక్షింపబడింది ఎన్ని సంవత్సరాలైంది చెప్తాము? 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, సంవత్సరాలే, నెలలు కూడా కాదు. ఈ రక్షింపబడిన సంవత్సరాల్లో ఎంతమంది ఆకలి మనం తీర్చగలిగాం? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంతో మంది త్రాగుడికి బానిస అయిపోయి రకరకాలైనటువంటి విషయాలు దిగంబరులుగా ఉన్నారు. ప్రభువుని ఎరగని వారుగా ఉన్నారు. వారికి మనం వస్త్రములు ఇస్తా ఉన్నామా? వారి స్వభావాన్ని మనం మార్చగలుగుతున్నామా? ఎంతో మంది రోగంలో ఉంటున్నారు. పాపమే ఒక రోగము. ఆ రోగం నుంచి విడిపించడానికి ఆ మార్గం వైపుకి ఏమైనా కూడా కొంతవరకైనా కూడా మనము స్టెప్ తీసుకొని వారిని ప్రభు వైపు నడిపించుకోగలుగుతున్నామా? జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. చూస్తూ మనం మరికొన్ని విషయాలు మనం చూద్దాం. దప్పిగొని వారిని చూసి మనం దాహం ఇస్తా ఉంటున్నామా అన్న విషయాన్ని కూడా మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన రీతిగా మనకందరికి కూడా తెలుసు, అవసరం లేదు, కానీ అక్కడ ఆయన కూడా దాహం కొన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో 12 గంటల సమయంలో ఆ ప్రాంతం గుండా వెళ్తూ సుకార్ అనేటువంటి గ్రామముకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. దాహం కొని ఉన్నాడు ఆయన. ఆ సమయంలో సమరయ స్త్రీ
వచ్చినట్లుగా మనం చూస్తాం. దాహంకు తీర్చమని అడిగినప్పుడు ఆయన అంటాడు, ఆమె అంటది బావి లోతైనటువంటిది రకరకాలైనటువంటి విధానంలో. ఆయన అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పికొనడు. ఆ జీవజలం ఇవ్వడానికి ఆయన అక్కడికొచ్చి ఉంటున్నాడు. ఆమె జీవితం మార్చబడింది. ఆమె వెళ్లి సైలెంట్‌గా లేదు కానీ, వెళ్లి ఆమె గురించి తెలియచేసినటువంటి దేవుణ్ణి పరిచయం చేసింది. ఈరోజు ఎంతమందికి మనం పరిచయం చేస్తా ఉన్నాం? అనుకుంటూ ఉండవచ్చు, నేనంత పాపిని గాదని. అఫ్‌కోర్స్ జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రభువుని ఎరక మునుపు మన పాపులమే. ఆమె వెళ్లి అనేకులను రక్షణలోనికి తీసుకొనొచ్చింది. అనేకులను ప్రభు సన్నిధికి తీసుకొనొచ్చింది. గ్రామం అంతటిని కూడా ప్రభు చేసినటువంటి కార్యము తెలియచేసింది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటది. సేన దయ్యం పట్టినటువంటి వ్యక్తి వస్త్రములు లేకుండా ఉన్నాడు. సమాధుల్లో భయంకరమైన పరిస్థితి. తన శరీరాన్ని తను గాయపరుచుకునేటువంటి వాడు. రాళ్ళ చేత గాయపరుచుకొని స్వభావం కలిగినటువంటి వాడు. సంకెళ్ళేసినా కూడా వాటన్నిటిని కూడా తెంచి వేసేటువంటి స్వభావం. అదే 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే తీనవసరం లేదు. నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. వాడు వెళ్లి దొకపోలిలో ప్రకటింపనారంభింపగా అంటాడు. ఈ విషయాలన్నీ కూడా చెప్పాలనుకోలేదు గానీ, దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి మీకు చెప్తా ఉన్నాను. ప్రకటింపనారంభింపగా అంటాడు. ఆయన స్వభావాన్ని మార్చాడు. ఆయన స్థితిని మార్చిన తర్వాత ఆ వ్యక్తి వెళ్లి ప్రభు ప్రేమను ప్రకటిస్తా ఉన్నాడు. ఈరోజు మన స్థితిని దేవుడు మార్చలేదా? మార్చినటువంటి మనము ప్రభు కొరకు ఎంతవరకు జీవిస్తా ఉన్నాం? నీవెంతవరకు ప్రభు కొరకు జీవిస్తా ఉంటున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. చూద్దాం మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 26లోను, అదే రీతిగా 33వ అధ్యాయం 13లోను, 33వ అధ్యాయం 18లోను ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అతడు దానిని బట్టి మరణం పొందుతాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి నీతిమంతుడు పాపం చేయకోకుండా నీతిని కాపాడుకోవాలి. 18వ వచనంలో కూడా మనం చూస్తే నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల ఆ పాపమును బట్టి అతడు మరణం పొందుతాడు. ఒకవేళ నువ్వు రక్షింపబడి కూడా తిరిగి ఆ నీతిని వెంబడించుకోకోకుండా తిరిగి లోకం వైపు చూస్తూ, తిరిగి పాత జీవితం, రోత జీవితానికి వెంబడిస్తా ఉన్నట్లయితే, అటువంటి స్వభావాలు ఉన్నట్లయితే మరణానికి సంభవించేటువంటి పరిస్థితి. మరణం అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ థింగ్. భౌతికపరమైనటువంటి విషయం మాత్రమే కాదు. నిత్యమైనటువంటి నరకము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ రక్షణ వస్త్రము పొందిన మనము నీతి వస్త్రమును కూడా కాపాడుకోవడానికి ఎంతగానో సిద్ధపడి ఉండాలన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే కొంచెం సమయం అవుతున్నది కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా వెళ్తాను. 13వ అధ్యాయం 49వ వచనంలో మనం చూస్తే, అలాగే యుగ సమాప్తి యందు జరుగును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, దేవదూతలు ఏం చేస్తారంట? నీతిమంతుల నుండి దుష్టుల్ని వేరు చేస్తాడంట. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నీతిమంతుల నుంచి దుష్టులను వేరుపరుస్తాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి. ఆయన వేరుపరిచి ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-12 వచనాల తర్వాత మీరు చదువుకోనండి. రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పారవేయును అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం లేఖన భాగములు బట్టి. మరికొన్ని విషయాల్లో మనం చూస్తే ఆయన చేతిలో ఉన్నది అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. వివిధ రకాలుగా ఎగ్జాంపుల్‌గా మీకు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చూడండి, గోధుమను కోసిన తర్వాత గోధుమ నుండి ఊకను వేరు చేయు ప్రక్రియను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పాతకాలంలో కూడా ఇదే పరిస్థితి జరిగేది. ఇప్పుడంటే ట్రాక్టర్‌లొచ్చాయి. ఇప్పుడు డైరెక్ట్‌గా మిషన్‌లే వచ్చాయి. ఇలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల మారుమూల గ్రామాల్లో ఉంటున్నది. ఇక్కడ చూడు ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? పంట కోసాడు. కోసిన తర్వాత
అక్కడ ఉన్నటువంటి ఎడ్లతో అక్కడ ఉన్నటువంటి వాటిని తొక్కిస్తా ముందుకు వెళ్తా ఉన్నాడు ఒక బరువునేసి. ఇక్కడ ప్రస్తుత దినాల్లో కొంచెం ఒక 5, 10 సంవత్సరాల క్రితం మనం ఆలోచన చేస్తే ఎద్దుల బండితో తొక్కించేవారు. ఇంకా కొంచెం ఆలోచన చేస్తే ట్రాక్టర్‌తో తొక్కించేవారు. ఆ వడ్లన్నీ కూడా సెపరేట్ అవ్వడానికి. ప్రస్తుత దినాల్లో ఇంకా వెరైటీ అయిపోయింది. డైరెక్ట్‌గా మిషన్స్ వచ్చేసాయి. కట్ చేసి డైరెక్ట్‌గా అయికున్నటువంటి విధానం బట్టి డైరెక్ట్‌గా వడ్లన్నీ కూడా మిషన్‌లోనికొచ్చి అక్కడ మొత్తం అన్నీ కూడా సెపరేట్ చేస్తా ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిపోయిన విధానం బట్టి. అలానే ఇక్కడ మనం చూస్తే గోధుమ నుండి ఊకను వేరు చేయు ప్రక్రియను మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ చూడండి మనము పాత కాలంలో మనం చూస్తా ఉంటున్నాం. అదికు ముందు జరిగినటువంటి కొన్ని కాలాల క్రితం మనం చూస్తే ఏదైనా కూడా ఒక వరి కానీ, లేకుంటే ఏదైనా ఒక పంటని కానీ పెద్ద బర్రలు తీసుకొని, కర్రలు తీసుకొని వాటిని బాదేవారు. అలా వడ్లను వేరు చేసేటువంటి ప్రక్రియ కూడా మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 13 అధ్యాయంలో 36-43 వచనాల్లో మనం చూసినప్పుడు గురుగులు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అగ్నిలో కాల్చివేయబడును, అదే రీతిగా అగ్నిగుండంలో పడవేయబడుదురు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇందాక మీకు తెలియచేసిన రీతిగా దుష్టులను దేవుడు ఏం చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మత్తయి సువార్త 23, 28లో అలాగే మీరు వెలుపలి మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. చూడండి ఈ మాటను మనం చెప్పుకుంటూ మనం ముందుకెళ్తే మందిరానికి వచ్చేటువంటి విషయంలో కావచ్చు, కుటుంబంలో ఆత్మీయంగా ఉండేటువంటి విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించేటువంటి ప్రక్రియలో కూడా మనం చూస్తూ ఉండవచ్చు. ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. అనేకులంట ఎలా ఉంటున్నారంటే నీతిమంతులుగా అగపడుచున్నారు గాని అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నీతిమంతులుగా ఏం చేస్తా ఉన్నారు? అగపడుచున్నారు. ఈరోజు చాలా మంది సంఘాల్లో మనం చూస్తే పైకి భక్తి కలిగినటువంటి వారుగా కనిపిస్తా ఉన్నారు. భక్తిలో ఉన్నటువంటి శక్తిని పొందుకోలేనటువంటి పరిస్థితి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ప్రస్తుత సంఘంలో సమాజాల్లో లేరంటారా ఇటువంటి స్వభావం కలిగిన వారు? మనం ఆలోచన చేయాలి. ప్రభువుకి ఇష్టమైనటువంటి రీతిగా జీవించు వారిని దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతులుగా నవ్వుపడుచున్నారు గాని అన్న విషయాన్ని చదవండి. ఈ యొక్క మాటను ఒకసారి మత్తయి సువార్త 23 అధ్యాయం 28 వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. చూడండి లోపల అంట, తర్వాత మనం చూస్తే బయట అంట. బయట అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. వెలుపల ఎలా ఉంటున్నారు? పైకి తెల్లని వస్త్రాలు ధరించుకొని కదండి. నీతిమంతులుగా కనపడుచున్నారు. నీతిమంతులుగా ప్రైజ్ లార్డ్ చెప్పడం, ఆ మంచిగా పాటలు పాడడం, ఆరాధన చేయడం, ఈవెన్ దో వాక్యం కూడా చెప్పడం, పరిచర్య చేసే విధానంలో ఎక్కడ కూడా లోపం లేనట్లుగా నీతిమంతులుగా అగుపడుచున్నారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే లోపల ఎలా ఉందంట పరిస్థితి? వేషధారులతోనూ అదే రీతిగా అక్రమంతోనూ అక్రమంతో నిండి నిండి ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నీతిమంతులకు ఇది తగదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా జీవించేటువంటి యొక్క విధానంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం నీతిమంతులుగా జీవించేటువంటి విధానమును బట్టి ప్రభువును మహింపరిచేటువంటి వారముగా మనం జీవిస్తూ మనం ముందుకెళ్ళాలి. మత్తయి సువార్త 6:33లో మనం చూస్తే లేఖన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, హ్మ్. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. 13:43లో కూడా మనం చూస్తే అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవుగలవాడు వినుగాక. 25:46 మత్తయి సువార్త. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఈ 13వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తే నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. మనమందరం కూడా రక్షింపబడిన ప్రతి ఒక్కరు నీతి నీతిని కలిగినటువంటి వారమందరం కూడా ప్రభు సన్నిధిలో సూర్యుని వలె తేజరిల్లుతామన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎంత భాగ్యంని దేవుడు మనకిచ్చాడు.
చెవిగలవాడు ఆతో చెబుతున్న సంగతులు వినుగాక అని మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాడు. చెవి కలిగినటువంటి వారు వినాలన్న విషయాన్ని. 25వ అధ్యాయం 46వ వచనంలో కూడా మనం చూస్తే, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారు, దుష్టులుగా ఉంటారు, వారందరూ కూడా నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకుందాం ప్రభు సన్నిధిలో. నీతి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారని మనం వింటూ వచ్చాం. ఆ నీతి మనకు ఎలా కలుగుతదంటే ఆయన ద్వారా మాత్రమే మనకు కలుగుతదని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ నీతిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తే, కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించడం ద్వారా నీవు నేను మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాను. నేను ముగిస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ నీతిని పొందుకోవడానికి, నీతిమంతులుగా జీవించడానికి కలిగి ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. 5 విషయాలు మీకు తెలియజేశాను. నీతిమంతులుగా జీవించినట్లయితే, నీతిమంతులుగా తీర్చబడినట్లయితే పాప క్షమాపణ మనం పొందుకుంటాం. శిక్ష లేదు, నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యంలో దేవుడు మనకు ఆ యొక్క స్థానాన్ని ఇస్తా ఉంటున్నాడు. పరలోక రాజ్యం అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆ నీతి ఎలా మనం పొందుకుంటాం అన్న విషయాన్ని ఆయన నమ్మాలి. కృపచేతనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఉచితముగా దేవుడు మనకి నీతిమంతులుగా చేస్తా ఉంటున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా ఏకీవించండి ప్రార్థనలో. అందరూ కూడా ఏకీవించండి. ఇంకా ఎక్కడైనా కూడా ఆయన స్వభావం నీలో లేదేమో పరీక్షించుకోనండి. ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చిన విధానం బట్టి కొంతమంది పైకి ఎలా ఉంటున్నారంటే లోపల ఒకలాగా బయటకు ఒకలాగా జీవిస్తా ఉంటున్నారు. మనుషులు చూడాలని కాదు, ప్రభు చూస్తున్నాడన్న రీతిగా మనం దేవుని కొరకు జీవించు వారంగా మనం జీవించాలి. యుగ సమాప్తి అనేటువంటిది ఒకటి ఉంటున్నది. ఆ యుగ సమాప్తిలో నీతిమంతుల నుండి దుష్టుల్ని వేరుపరుస్తాడని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు వేరుపరిచేటువంటి ప్రక్రియలో, దేవదూతలు వచ్చి వేరుపరిచేటువంటి విధానములో, ఆ వేరుపరిచేటువంటి ప్రక్రియలో నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతులుగా జీవించాలి. దుష్టులుగా జీవించినట్లయితే సపరేట్ చేసి అగ్నిగుండంలో పడవేస్తారన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నీతిమంతులుగా జీవించినట్లయితే నిత్య జీవానికి దేవుడు మనకు స్థానం ఇస్తాడు. పరలోక రాజ్యములో ఆనందించడానికి, ప్రభుతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుడు మాట్లాడిన విధానమును బట్టి ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి, మిగతా వారు ఏకీవించాలని తెలియజేస్తా ఉన్నాను. పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సేవకునికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తప్ప ఏమి చెల్లించలేం. నిజంగా నీతిగా ఉండాలని మేము అనుకోని నీతిగా ఉన్నా కూడా మీరేమంటున్నారంటే మీ నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అని. మా నీతిని బట్టి, మా మంచితనాన్ని బట్టి, మా యథార్థతను బట్టి, మా తగ్గింపును బట్టి కాదు తండ్రి, నీ కృపచేతనే మేము రక్షింపబడి ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయ్యా, మరి మా స్వభావమును మేము ఈ రోజు నుంచి, ఈ సమయం నుండి, ఈ రాత్రికాల సమయం నుండి మార్చి 8వ తారీఖు శుక్రవారం రోజు, ఈ రోజు నుంచి అయినా మా స్వభావమును, మా చూపులు నేత్రాశ, శరీరాశ, డంబంగా ప్రవర్తించడం, వ్యర్థమైన తృప్తి, వ్యర్థమైన సుఖం, మా శరీరంతో, మా రక్త మాంసములతో, మా ఎముకలతో, మా మూలుగలతో, మా ఆత్మలతో మేము
మీ పరిశుద్ధాత్మను మేము దుఃఖపరచకుండా ఈ రోజు నుండి, ఈ సమయం నుండి మా స్వభావమును మార్చుకొని మరి సర్వ సత్యములోనికి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మాకు కలగచేసి మరి బోధించిన మీ సేవకుని, వారి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి వాక్యం విన్న నీ బిడ్డలు, వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. నన్ను, నా కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందున్న సమయాన్ని నేను అక్కకి అప్పగిస్తా ఉన్నాను. చివరి ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. Thank you so much, Anna. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంతో విలువైన మాటలు మాకు అందిస్తున్నారు 3 వారాల నుంచి. ఎంతగానో ప్రభు పేరట మీకు వందనాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే గ్రూప్ లో పెట్టండి, మీకోసం ప్రార్థన చేస్తాను.